Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. Hi Praneeth, good evening Praneeth. Mallikarjuna, hi, good evening. Teja, hi, good evening everyone. Good evening guys. Once again, welcome back to the session. So, this particular session we will be starting with chemical equilibrium. So, chemical equilibrium ke sambandhinchi physical equilibrium and chemical equilibrium ante ento ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం క్లియర్గా ఎన్నో విషయాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఈక్విలిబ్రియంకి సంబంధించి అసలు ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడు అటైన్ అవుతుంది, ఎలా అటైన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, హాయ్ లక్ష్మీ ప్రసన్న, హాయ్ గుడ్ ఈవినింగ్. హఫీజ్, హాయ్ గుడ్ ఈవినింగ్. తెలుగు అమేజింగ్, గుడ్ ఈవినింగ్ సార్. మీ లెక్చర్స్ I didn't get it. Telugu like amazing. Can you write it again? Hi Hansika, good evening everyone. Shashi, good evening Shashi. Ramya, Joshna, good evening Joshna. Deepika, good evening everyone. Good evening guys. Thank you so much for coming back live today. So, this particular session lo aithe I'll be discussing with you first about physical equilibrium. Asalu physical equilibrium ante ento, ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడు అటైన్ అవుతుంది, ఇవన్నిటి గురించి కూడా క్లియర్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, హాయ్ జోష్న, గుడ్ ఈవినింగ్ జోష్న. సో ఫస్ట్ థింగ్, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దాంతోపాటుగా మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఆన్ దిస్ ఛానల్ ఫర్ సమ్ టైమ్, టెలిగ్రామ్ గ్రూప్లో మనం ఎన్నో విషయాలు, ఎన్నో యాక్టివిటీస్ అయితే ఆన్ ఎ డైలీ బేసిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. So if you haven't joined the Telegram group, please join the Telegram group. Vasu, thank you so much. Thank you so much Vasu, it means a lot. Hi Ramesh, good evening Ramesh. So don't forget to join the Telegram group. So దీంట్లో we are conducting lot of things on the Telegram group. ప్రతి రోజు ప్రతి సెషన్కి సంబంధించిన నోట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ అడ్వైజ్ యూ టు జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఎందుకంటే సెషన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా, ఏ సెషన్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మీలో ఎవరైనా ఎంవీసాట్కి కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ఎంవీసాట్. ఒక్క వారం మాత్రమే ఉంది. దెర్ ఇస్ వన్ సాటర్డే అండ్ సండే. ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ఎంవీసాట్. ట్రస్ట్ మీ, దిస్ విల్ బెనిఫిట్ యూ. ఐ హ్యావ్ బీన్ టెలింగ్ దిస్ ఫర్ రియలీ లాంగ్ టైమ్. కొన్ని రోజుల తర్వాత మీరు మీ ఎగ్జామ్, మీరు కానీ గ్రేడ్ 11th కానీ 12th ఉన్నట్లయితే, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ చేంజ్, ఇఫ్ యూ వాంట్ సమ్ చేంజ్, ఎక్కడ చేరితే బాగుంటుంది అని ఆ టైంలో ఆలోచించే బదులు, యూ ఆల్వేస్ హ్యావ్ ద ఆపర్చునిటీ విత్ వేదాంతు. And use that opportunity, and you know that you can get up to 100% scholarship if you are performing well in this exams. సార్ మీరు చెప్తున్నారు ఎంసెట్కి సరిపోతుందా? కమల్, సబ్జెక్ట్కి ఎటువంటి లిమిట్స్ అనేవి ఉండవు, అబ్సల్యూట్లీ సరిపోతుంది. కానీ మనకు ఒకటి చెప్తాను చూడండి, ఎంతమంది మీకు ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్, అంటే మీరు కానీ శ్రమ పడకపోతే, అంటే మీ శ్రమని అక్కడ కానీ ఖర్చు పెట్టకపోతే, ఆబ్వియస్లీ యూ విల్ నాట్ సీ ద అవుట్కమ్ ఫర్ షూర్. కష్టపడకుండా ఏది రాదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఏంటంటే గంటలో నేర్చేసుకోవాలి, 2 గంటల్లో నేర్చేసుకోవాలి, 1.5 గంటలో నేర్చేసుకోవాలి, అర్ధ గంటలో ఇవన్నీ నేర్చుకోగలిగితే భలే ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే ఎక్కడైనా okay, can you see me now? Okay, ఇప్పుడు వస్తుందా? I think now it's clear. Okay. Now my voice is clear. I'm sorry about it. It was an issue with my mic. So mic అయితే చేంజ్ చేశాను. So I hope now my voice is clear, correct?
I hope you can see me and you can hear me, right? Sir, concepts okay, but numerical చెప్పండి, duration doesn't matter to us. Telugu amazing, I get it. The thing is like మీరు ఒక రోజులో ఫిజిక్స్ మేనేజ్ చేయాలి, మ్యాథ్స్ మేనేజ్ చేయాలి, కెమిస్ట్రీ కూడా మేనేజ్ చేయాలి. మనకున్న సమయంలో the best way what we can do, that is what I am doing for you guys in the sessions. Okay, let's try to focus, we'll try to solve the questions. PYQs కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా సిరీస్లు కూడా రాబోతున్నాయి. You just have to wait. You will get every single thing. Okay, understood? Thank you, Kamal. Thank you so much, Kamal. That means a lot. And without any more delay, we'll start this particular session. So physical equilibrium ante entante equilibrium that is obtained in a physical process. So manaku oka physical process lo em jarugutundante, so there is a change in state or something that could be dissolved into other. Ante we will see different kinds of physical equilibriums. So ఒకటి ఏంటంటే based on the change in state. So change in state ప్రకారం చూసినట్లయితే okay, equilibrium is obtained. One is ఒకటి solid liquid equilibrium అని పిలుస్తాం, solid liquid equilibrium. అలానే liquid gas equilibrium అని కూడా పిలుస్తాం. And the other one is gas solid equilibrium. సరే, ఈక్విలిబ్రియం అని మాట్లాడుతున్నారు, అసలు ఈ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? సో బేసికల్గా ఈక్విలిబ్రియం ఇస్ ఎ స్టేట్. సో ఆ స్టేట్ దేంట్లో అచీవ్ అవుతుందంటే రివర్సిబుల్ ప్రాసెస్లో ఆ స్టేట్ అనేది అచీవ్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్, సో దిస్ ఈక్విలిబ్రియం ఇస్ అటైన్డ్ ఓన్లీ ఇన్ రివర్సిబుల్ ప్రాసెసెస్. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అయితేనే మనకు ఈక్విలిబ్రియం అనేది అటైన్ అవుతుంది. సో ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, సో ఇన్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ వేర్ దెర్ ఈస్ an equilibrium that is obtained in a physical process, అంటే ఒక ఫిజికల్ కన్వర్షన్ జరిగినప్పుడు మనకు ఒక ఈక్విలిబ్రియం అయితే అటైన్ అవుతుంది. సో ఈ ఈక్విలిబ్రియం ఎలా అటైన్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ ఈక్విలిబ్రియం, we will try to discuss about that also. So first thing ఏంటంటే ఈక్విలిబ్రియం అనేది ఒక రివర్సిబుల్ ప్రాసెస్లో అటైన్ అవుతుంది. అసలు ఈక్విలిబ్రియం అంటే ఏంటో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ బిట్. అండ్ ద సెకండ్ వన్ we will look at is in the dissolution. డిజల్యూషన్ అంటే ఏంటి? ఒక సబ్స్టెన్స్ని ఇంకో సబ్స్టెన్స్లో డిజాల్వ్ చేయడం. సో ఈ డిజల్యూషన్లో వన్ ఈక్విలిబ్రియం దట్ వీ విల్ లుక్ అట్ ఇస్ సాలిడ్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం, సాలిడ్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం, అలానే గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం. సో ఈ రెండు కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఈ మూడిటితో పాటు ఈ రెండు ఫిజికల్ ఈక్విలిబ్రియంలో అయితే మనం ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సార్ అసలు ఈక్విలిబ్రియం అంటే ఆ స్టేట్ ఏంటి సార్? ఆ స్టేట్ ఎలా ఉంటుంది సార్? వెన్ డూ యూ సే దెర్ ఇస్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆబ్టైన్డ్ అని ఎప్పుడు చెప్తాం సార్? ఐ విల్ డిస్కస్ విత్ యూ. HClO4 హైబ్రిడైజేషన్. ష్యూర్ వాసు, యూర్ ఆస్కింగ్ ఫర్ ClO4 నా? ఓకే, ClO4 మైనస్. సో ఇక్కడ this is something separately I'm writing here. So hybridization, this is a doubt. So ClO4. Okay, so ClO4 minus 1. దీంట్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? క్లోరిన్. సో క్లోరిన్ అనేది ఒక సెంట్రల్ ఆటమ్ అన్నప్పుడు క్లోరిన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7. దాంతో పాటుగా -1 ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో హియర్ ఇస్ ద అదర్ వన్ మోర్ యాడెడ్ ఎలక్ట్రాన్. మరి ఆక్సిజన్స్ చూసినట్లయితే ఒక ఆక్సిజన్ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, దాంతోపాటు ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆక్సిజన్. అలానే ఇంకో ఆక్సిజన్ ఒక సిగ్మా ఒక పై ఫామ్ అవుతాయి. అలానే ఇంకో సిగ్మా ఇంకొక పై ఫామ్ అవుతాయి. సో 3. అండ్ ద ఫోర్త్ వన్ విల్ ఫామ్ వన్ సిగ్మా బాండ్. దిస్ ఇస్ వన్ ఆక్సిజన్. O మైనస్గా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇప్పుడు మనము ఐ హ్యావ్ టు this negative charge is on the oxygen, not on the chlorine. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఓవరాల్గా చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి? 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 4 సిగ్మా బాండ్స్ అంటే ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఇస్ ఆన్ ఆక్సిజన్, నాట్ ఆన్ ద క్లోరిన్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అయితే ఫిగర్ అవుట్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వర్మ. ఓకే,
సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈక్విలిబ్రియం ఈజ్ అటైన్డ్ ఓన్లీ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్. సో ఒక రివర్సిబుల్ ప్రాసెస్, ఇట్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్. సో ఫస్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇస్ అబౌట్ సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం. సో ఒక సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. సో నా దగ్గర ఒక కంటైనర్ ఉంది. ఓకే, సో లెట్స్ సే ఈ కంటైనర్లో ఐ హ్యావ్ ఎ సాలిడ్ హియర్. ఓకే, మేబీ సమ్ సబ్స్టెన్స్, ఐస్ అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఐస్ హియర్. ఇక్కడ ఏముంది? ఓన్లీ ఐస్ మాత్రమే ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ప్యూర్ సబ్స్టెన్స్ దట్ ఐ హావ్ టేకెన్ ఇస్ ఓన్లీ ఐస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇనీషియల్గా వాట్ ఈస్ ప్రజెంట్ హియర్? ఐస్ మాత్రమే ఉంది. సో వాట్ హ్యాపన్స్ is it will start to melt. సో ఇక్కడ ఐస్ ఏం జరుగుతుంది? విచ్ ఈస్ ఇన్ ద సాలిడ్ స్టేట్, ఇట్ విల్ స్టార్ట్ టు మెల్ట్. మెల్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? వాటర్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ ఫామ్ అవుతుంది. సో ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ ఇట్ హియర్, ఓకే, ఈ ఈక్విలిబ్రియం అనేది, ఓకే, దిస్ ఇస్ అగైన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఒక పర్టికులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. This is at constant temperature. That is ice 0 degree Celsius దగ్గర అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. ఎంత మెల్ట్ అవుతుంది అంటే కొంత మాత్రమే మెల్ట్ అవుతుంది. సో కొంత మెల్ట్ అయ్యి, సో ఇనీషియల్గా ఏంటంటే ఈ ఫార్వర్డ్ ప్రాసెస్, సో ఇక్కడ ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్, దట్ ఈస్ ద రేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఐస్ ఇన్ టు వాటర్ విల్ బి మోర్. ఓకే, సో ఇక్కడ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. అలానే సేమ్ ఇక్కడ ఏంటంటే ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే కొంత సమయం తర్వాత ఏం జరుగుతుందంటే, కొంత సమయం తర్వాత ఇది ఇనీషియల్గా ఇలా ఉంటుంది. మళ్ళీ ఫైనల్గా ఏమవుతుందంటే ఈ ఐస్ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇంటూ వాటర్. కానీ అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఐస్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే అక్కడ 5 మాలిక్యూల్స్ ఆఫ్ ఐస్ అంటే 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ ఇన్ ద సాలిడ్ స్టేట్, ఇఫ్ దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ సేమ్ ఎలాగైతే 5 మాలిక్యూల్స్ అనేవి ఇలా లిక్విడ్లో కన్వర్ట్ అవుతాయో, లిక్విడ్లో నుంచి ఇంకో 5 మాలిక్యూల్స్ కూడా సాలిడ్లో కన్వర్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుందంటే ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ప్రాసెస్ బికమ్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో ఈ స్టేట్ని మనం ఈక్విలిబ్రియం స్టేట్ అని పిలుస్తాం. సో బేసికల్గా దిస్ ఇస్ నోన్ యాజ్ ఎ ఫిజికల్ ఈక్విలిబ్రియం. సో ఇది ఎటువంటి కెమికల్ ప్రాసెస్ ఇక్కడ జరగట్లేదు, ఫిజికల్ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ స్టేట్ హియర్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ హియర్. సో నౌ దిస్ ఈస్ నోన్ యాజ్ సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ మనం ఐ హ్యావ్ స్టార్టెడ్ ఓన్లీ విత్ ఐస్. సో స్లోగా ఏం జరుగుతుందంటే కొంత వాటర్ కూడా ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఎంత వాటర్ ఫామ్ అవుతుంది అని అంటే, సో అంటిల్ దిస్ ఈక్విలిబ్రియం ఇస్ అటైన్, ఈ ఐస్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో అలానే ఎలాగైతే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుందో వాటర్ కూడా ఐస్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇనీషియల్గా చూసినట్లయితే ద రేట్ ఆఫ్ దిస్ ఫార్వర్డ్ ప్రాసెస్ అంటే ఒక 10 మాలిక్యూల్స్ కనుక వాటర్లో కన్వర్ట్ అయితే 1-2 మాలిక్యూల్స్ మాత్రమే బ్యాక్వర్డ్ ప్రాసెస్ని చూపిస్తుంటాయి. సో దిస్ ఈస్ ద ఇనీషియల్ కండిషన్ అండ్ దిస్ విల్ బీ ద ఫైనల్ కండిషన్. సో ఈ కండిషన్ దగ్గర ఏంటంటే అమౌంట్ ఆఫ్ వాటర్, సో ఇక్కడ మనకు ఈ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ కావచ్చు అలానే అమౌంట్ ఆఫ్ దిస్ సాలిడ్ రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ బోత్ ఆర్ కాన్స్టెంట్. అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ అట్ ఈక్విలిబ్రియం ఇన్ ఎ ఫిజికల్ ప్రాసెస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 10 grams ఉన్నాయనుకోండి, 10 grams ఉంటాయి వెన్ ఇట్ ఈస్ అట్ ఈక్విలిబ్రియం. ఇస్ దిస్ క్లియర్? సార్ నేను హాస్టల్లో ఉంటున్నా, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చా? చిన్ను, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఓకే, నీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, నీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు. సో ఐ విల్ టెల్ యూ, డిస్ట్రాక్షన్స్ అనేవి అది మనం దానికి ఎక్స్పోజ్ అయినప్పుడే అవుతాయి. సో బేసికల్గా ఐ విల్ టెల్ యూ, ఒకవేళ మీ పక్కన ఒక పెద్ద, లెట్స్ సే దెర్ ఇస్ ఎ హ్యూజ్ లాట్ ఆఫ్ నాయిస్ దట్ సమ్వన్ ఈస్ మేకింగ్, then obviously you are able to hear it. So that is something that is distracting you when you are learning something or ఏదైనా పని చేసేటప్పుడు
దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే హాస్టల్లో కావచ్చు, మీకు నచ్చిన చోట చదువుకోండి. కానీ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు చేసుకునే అంటే వాట్ ఎవర్ ద చాయిసెస్ దట్ యూ మేక్, దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ చాయిసెస్. మీరు ఎక్కడైనా ఉండి చదువుకోవచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ ఏంటంటే మీరు చదివేది ఏంటంటే యూ హ్యావ్ టు బీ మోర్ ఫోకస్డ్ ఆన్ వాట్ యూ రియలీ వాంట్. మీకు ఏం కావాలో మీకు తెలియాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బీ మోర్ క్లియర్ అబౌట్. అలా అయితే ఎక్కడైనా చదువుకోవచ్చు చిన్ను, నో ఇష్యూస్ విత్ దాట్. ఓకే, సో ఇటువంటి ఈక్విలిబ్రియం ఏమని పిలుస్తాం? సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. అలానే వాట్ ఈస్ లిక్విడ్ గ్యాస్ ఈక్విలిబ్రియం? దీని గురించి మనం ఎన్నోసార్లు ముందులో కూడా ప్రీవియస్ సెషన్స్లో కూడా మాట్లాడాం కూడా. సో నేను ఎప్పుడైనా ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నప్పుడు, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ లిక్విడ్, ఇక్కడ ఒక లిక్విడ్ మాత్రమే తీసుకున్నాను అనుకోండి. సో దిస్ ఇస్ అట్ ఎ టెంపరేచర్ T అనుకోండి. ఓకే, సో ఇనిషియల్గా ఏముంది ఇక్కడ? ఓన్లీ లిక్విడ్ మాత్రమే ఉంది. సో ఈ లిక్విడ్ ఏం చేస్తుంది? స్లోగా ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్. ఇది ఎలా గ్యాస్కి కన్వర్ట్ అవుతుంది? దిస్ లిక్విడ్ దట్ ఈస్ వాటర్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్యాస్. ఇనిషియల్లీ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే సరౌండింగ్స్ నుంచి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్యాస్. సో అంటే ఇనిషియల్గా మనం కానీ చూసినట్లయితే ఈ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బి గ్రేటర్ దాన్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. అండ్ స్లోగా ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ విల్ స్టార్ట్ టు గెట్ ఇన్ టు వేపర్ స్టేట్. సో ఇక్కడ పార్టికల్స్ వచ్చేస్తాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సో there is no more amount of this particles can come into this gaseous state. ఓకే, ఆ స్టేట్ని మనం ఈక్విలిబ్రియం స్టేట్ అని పిలుస్తామని కూడా తెలుసుకున్నాం. సో వేపర్ ప్రెషర్ని కూడా మనం వి డిఫైన్ ఇట్ అట్ ఈక్విలిబ్రియం. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ వీ హ్యావ్ లెర్న్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇనీషియల్గా ఇలా ఉంటుంది, కానీ ఫైనల్గా ఏం జరుగుతుంది? మనకు ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అగైన్ ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం విత్ ద గ్యాస్. అంటే ఈ పర్టికులర్ కేసులో మనకు రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ రెండు సిమిలర్ రేట్తో జరుగుతాయి. అండ్ దాంతోపాటుగా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఈ లిక్విడ్ కనుక లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ M1 అమౌంట్ అన్నాను అనుకోండి, అండ్ ఇఫ్ దిస్ ఇస్ M2 అన్నాను అనుకోండి, బోత్ విల్ బీ కాన్స్టెంట్. అంటే మారవు. ఒక్కసారి ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత ఇవి రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, అసలు మారవు. ఓకే, సో ఇలా వేపరైజ్ అయిన తర్వాత ఇటువంటి ఈక్విలిబ్రియం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ప్రెషర్ని వేపర్ ప్రెషర్ అని పిలుస్తామని మీకు ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, దిస్ ఇస్ వాట్ వేపర్ ప్రెషర్ ఇస్. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ లిక్విడ్ గ్యాస్ ఈక్విలిబ్రియం. అలానే యూ హ్యావ్ సాలిడ్ గ్యాస్ ఈక్విలిబ్రియం. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ అన్ అయోడిన్. What did I take here? Iodine solid. ఇక్కడ నేను ఒక అయోడిన్ సాలిడ్ని తీసుకున్నట్లయితే దిస్ గెట్స్ ఇన్ టు ఈక్విలిబ్రియం విత్ అయోడిన్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. సో ఈక్విలిబ్రియం స్టేట్లో కండిషన్స్ ఏముంటాయి? రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ అండ్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ రెండు ఈక్వల్ అవుతాయి. అండ్ యు నో వన్ మోర్ థింగ్, ఈ అయోడిన్ గ్యాస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆఫ్ వైలెట్ కలర్. అంటే అప్పుడు నాకు ఇక్కడ వేపర్స్ ఏవైతే ఉంటాయో ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ వేపర్స్ రిమైన్ కాన్స్టెంట్. సో అట్ ఈక్విలిబ్రియం, ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ వేపర్స్ కాన్స్టెంట్గా ఉంటాయా? ఎందుకంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనకు మారదు. సో ఇటువంటి ఈక్విలిబ్రియం మనం సాలిడ్ గ్యాస్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. ఓకే, దెన్ వాట్ ఈస్ దిస్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం? అంటే ఈ డిజల్యూషన్ జరిగినప్పుడు అసలు మనం ఏంటంటే డిజల్యూషన్ అంటే ఏంటి? ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్లోకి మనం ఒక సొల్యూట్ని యాడ్ చేసామనుకోండి, ఈ సొల్యూట్ దీంట్లో డిజాల్వ్ అవుతుంది. కరెక్ట్? సో ఇలా డిజాల్వ్ అవుతూ మనకొక ఏం జరుగుతుంది? ఎంతసేపు వరకు డిజాల్వ్ అవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ టు డిజాల్వ్ అంటిల్ ఏ స్టేట్ ఈజ్ అటైన్డ్. ఈ స్టేట్ని మనం ఏమని పిలుస్తామంటే సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం. దీని ఏమని పిలుస్తాం? సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం. సో ఈ సాచురేటెడ్ స్టేట్లో మనకి ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అయితే ఈ పర్టికులర్ సొల్యూషన్లో ఒక పర్టికులర్ టెంపరేచర్ T దగ్గర డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. ఇంకా నో మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ అట్ సాచురేటెడ్ స్టేట్. ఎందుకు డిజాల్వ్ చేయలేము అని అంటే మనం తీసుకునే సొల్యూట్ ఉంటుంది కదా, ఈ సొల్యూట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇన్ ద సాలిడ్ స్టేట్ విల్ గెట్ ఇన్ టు ఈక్విలిబ్రియం విత్ ద సొల్యూట్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. అంటే ఈ లిక్విడ్లో ఏదైతే డిజాల్వ్ అయిపోయి ఉంటుందో
అది మనం యాడ్ చేసిన సొల్యూట్ ఏదైతే సాలిడ్ స్టేట్లో ఉంటుందో ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో ఇలా ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే దెర్ ఇస్ నో మోర్ డిజల్యూషన్ విల్ అక్కర్. సో ఇక్కడ మనకు ఎటువంటి డిజల్యూషన్ అనేది మళ్ళీ జరగదు. అంటే దట్ మీన్స్ ఈ పర్టికులర్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకు కాన్స్టెంట్గా ఉంటుంది? దాన్ని మనం సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అని డిఫైన్ చేస్తాం. So solubility of a substance is defined at the saturated state. That is the maximum amount of solute that can be dissolved in a particular solution. దాన్ని మనం saturated state అని పిలుస్తాం. Did you understand this? Is this clear? సార్ టైం తక్కువగా ఉంది, కెన్ ఐ క్రాక్ JEE? నాకు కొంచెం బేసిక్సే తెలుసు. చిన్ను, when it comes to preparing for JEE, okay, I will talk a bit more realistic గానే మాట్లాడతాను. ఓకే, JEE is not మీరు అనుకున్నట్లు JEE అంటే the testing is different. ఓకే, if you have the conceptual clarity, నీకు బేసిక్స్లో అయినా సరే, if you have the conceptual understanding, if you have understood the concept, మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే నేర్చుకున్నారో వాటి గురించి మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నట్లయితే, if you have been practicing some problems, ఆబ్వియస్గా మీరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఓకే, రాజు వాంట్ మీ టు రిపీట్ అగైన్, ఐ విల్ రిపీట్ ఇట్. సో ఇక్కడ మనం ఒక సాల్వెంట్ తీసుకుంటాం. ఈ సాల్వెంట్లో సొల్యూట్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేసే కొద్దీ ఏం జరుగుతుంది? డిజల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిజల్యూషన్ జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? సో ద రేట్ ఆఫ్ డిజల్యూషన్, సో ఈ ప్రాసెస్లో ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం అంటే డిజల్యూషన్ అని పిలుస్తాం. ఓకే, అండ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ని క్రిస్టలైజేషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? క్రిస్టలైజేషన్. సో మనం ఇనీషియల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ద రేట్ ఆఫ్ డిజల్యూషన్ ఈస్ గ్రేటర్ దాన్ ద రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని చెప్పచ్చు కదా. ఇనీషియల్గా డిజల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ పార్టికల్స్ అనేది సాల్వెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, లిక్విడ్ స్టేట్లోకి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది. ఈక్విలిబ్రియం అటైన్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ రేట్ ఆఫ్ డిజల్యూషన్ becomes equal to rate of crystallization అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి ఏం జరుగుతుందంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ద సాల్వెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇంకా నో మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద గివెన్ సాల్వెంట్. ఈ స్టేట్ మనం సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం. సో సాచురేటెడ్ స్టేట్ ఇస్ డిఫైన్డ్, ఓకే, వెన్ ద ఈక్విలిబ్రియం ఇస్ అటైన్డ్ ఇన్ ఏ గివెన్ ప్రాసెస్. అండర్స్టూడ్? సాచురేటెడ్ స్టేట్లో అనామలస్ బిహేవియర్ ఉంటుందా కదా సార్ లిక్విడ్స్లో? అలా ఏం లేదు శివాజీ. అనామలస్ బిహేవియర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ విల్ షో అనామలస్ బిహేవియర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. అంటే అనామలస్ బిహేవియర్ అంటే విచ్ అనామలస్ బిహేవియర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్? అంటే ఒక పర్టికులర్ బిహేవియర్ మనం అనామలస్ అని పిలవాలి అని అంటే దాని అర్థం ఏంటంటే అది మామూలుగా అన్ని లిక్విడ్స్ బిహేవ్ చేసేదానికంటే ఇంకొక వేరేగా బిహేవ్ చేసినట్లయితే దాన్ని మనం అనామలస్ బిహేవియర్ అని పిలుస్తాం. ఓకే, అని అనుకున్నా ప్లీజ్ గివ్ ఎనీ సజెషన్ సార్. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గానే ఇస్తున్నా సార్, కానీ ఇంకా స్కోర్ చేయాలని అనుకుంటున్నా. ప్లీజ్ గివ్ మీ ఎనీ సజెషన్స్ హౌ టు ప్రిపేర్. చిన్ను, యూ క్యాన్ ప్రిపేర్. ద ఓన్లీ వే టు గెట్ గుడ్ మార్క్స్ ఇస్ ప్రిపేర్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. సార్ ఏంటి సార్ అది అలా మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు బాగా పర్ఫామ్ చేయాలి అనుకుంటే యూ మస్ట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, లెర్న్ ద కాన్సెప్ట్స్, దెన్ ఆబ్వియస్లీ యూ విల్ డూ బెటర్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ విల్ టాక్ అబౌట్, సారీ, ద అదర్ వన్ దట్ వీ హ్యావ్ హియర్ ఇట్ ఇస్ సాలిడ్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం, అలానే గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం. గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం మీకు ఇది గుర్తే ఉండి ఉంటుంది. So we have discussed this particular equilibrium when we are talking about Henry's law. Henry's law గుర్తుందా? Henry's law గురించి మాట్లాడేటప్పుడు ఇది మనం చూసాం. సో బేసికల్గా గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ సమ్ కంటైనర్. సో దీంట్లో ఏముందంటే నాకు ఒక సాల్వెంట్ ఉందనుకోండి. సో లెట్స్ సే దెర్ ఈస్ వన్ సాల్వెంట్. ఓకే, సో ఈ సాల్వెంట్తో పాటు నాకు లెట్స్ సే సాల్వెంట్ అనేది వాటరే అనుకుందాం. సో పైన ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనుకుందాం. ఏంటిది? CO2 విచ్ ఈస్ మై సొల్యూట్, విచ్ ఈస్ ఏ గ్యాషియస్ సొల్యూట్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో వెన్ ఐఎమ్ క్లోజింగ్ ఇట్, ఓకే,
ఇక్కడ ఎంతైతే ప్రెషర్ ఉంటుందో ఓకే బేస్డ్ ఆన్ ద ప్రెషర్ ఆఫ్ CO2 నాకు ఇక్కడ డిజల్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో హియర్ మోర్ ఈస్ ద ప్రెషర్ మోర్ విల్ బి ద డిజల్యూషన్. అంటే ఇఫ్ యూ రిమెంబర్ మాస్ ఆఫ్ దిస్ దట్ ఈస్ సాల్యుబిలిటీ ఆఫ్ ద CO2 ఇన్ ద గివెన్ లిక్విడ్. సో సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఇన్ వాటర్ is directly proportional to the partial pressure of carbon dioxide. So more is the partial pressure, more is the dissolution. So ఇలా డిజాల్వ్ అయ్యి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇది ఏం అప్టైన్ అవుతుంది, ఈక్విలిబ్రియం స్టేట్ అనేది అప్టైన్ అవుతుంది. సో ఈక్విలిబ్రియం స్టేట్ అటైన్ అవ్వడం అంటే ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే గ్యాషియస్ స్టేట్లో ఉంటుందో దట్ గెట్స్ ఇన్ టు ఈక్విలిబ్రియం విత్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ అనమాట. దీన్నే మనం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫిజికల్ ఈక్విలిబ్రియం ఆఫ్ గ్యాస్ అండ్ లిక్విడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ బేసికలీ దెర్ ఈస్ అన్ ఈక్విలిబ్రియం దట్ ఈస్ అటైన్డ్ బికాస్ ఆఫ్ ద డిజల్యూషన్ ఆఫ్ దిస్ గ్యాస్ ఇన్ దిస్ పర్టికులర్ లిక్విడ్. సో ఇనిషియల్గా చూసినట్లయితే మనకు ఈ గ్యాస్ డిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ద గ్యాస్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ విల్ బి మోర్ ఓకే. బట్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ మనకి ఇక్కడ ఏం అవుతుందంటే ఈ రెండు కూడా ఒక ఈక్విలిబ్రియం స్టేట్ని అటైన్ అవుతాయి. ఓకే అండర్స్టూడ్. సో దీన్నే మనం సో ఇక్కడ మనకు ఏ ఈక్విలిబ్రియం అటైన్ అయింది, ఫిజికల్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయింది అనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బీ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో దీన్ని మనం గ్యాస్ అండ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. ఓకే సో నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం దట్ ఈస్ అప్టైన్డ్ ఇన్ ఏ కెమికల్ ప్రాసెస్. సో ఒక కెమికల్ ప్రాసెస్ ఉండేటప్పుడు సో కెమికల్ ప్రాసెస్లో ఏముంటాయి మనకు రియాక్టెంట్స్ ఉంటాయి. సో ఈ రియాక్టెంట్స్ ఆర్ వాట్ దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ప్రోడక్ట్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ కెమికల్ ఈక్విలిబ్రియం ఈజ్ అటైన్డ్ ఓన్లీ ఇన్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. ఒక రియాక్షన్ అనేది రివర్సిబుల్ రియాక్షన్ అయి ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్. ఇది ఒక క్లోజ్డ్ కంటైనర్లో జరగాలి. దిస్ ఆర్ ద టూ కండిషన్స్ ఫర్ ఏ కెమికల్ ఈక్విలిబ్రియం టు బి అటైన్డ్. సో ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇనీషియల్గా ద రియాక్టెంట్స్ కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్స్ దిస్ విల్ బి మోర్ అంటే రేట్ ఆఫ్ దిస్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బి గ్రేటర్ దాన్ రేట్ ఆఫ్ దిస్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో స్లోగా ఏం జరుగుతుంది యాజ్ టైమ్ ప్రోగ్రెస్. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఈ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ స్లోగా తగ్గిపోతుంది. యాజ్ దిస్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ విల్ ఇంక్రీజ్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుందంటే ఈ రియాక్టెంట్స్ ఏవైతే ప్రోడక్ట్స్లో కన్వర్ట్ అవుతున్నాయో ప్రోడక్ట్స్ దట్ ఆర్ కమింగ్ ఇంటూ రియాక్టెంట్ ఈ కేసులో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బీ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో రెండు రేట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో వెన్ ద రేట్స్ ఆర్ బికమింగ్ ఈక్వల్ అప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యాట్ కెమికల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. యాట్ కెమికల్ ఈక్విలిబ్రియం అని మనం చెప్తాం అన్నమాట. ఓకే సో మరి ఈక్విలిబ్రియం దగ్గర వన్ కండిషన్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ బోత్ ఆర్ ఈక్వల్. దీంతో పాటుగా రెండో కండిషన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ అలానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది మారవు అనమాట యాట్ ఈక్విలిబ్రియం. ఓకే సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫిజికల్ ఈక్విలిబ్రియం అండ్ ఏ కెమికల్ ఈక్విలిబ్రియం. సో బేసిక్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది స్లోగా విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ ఒకవేళ నేను కనుక ఇఫ్ ఐఎమ్ ప్లాటింగ్ ఏ గ్రాఫ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం ఓకే సో ఇనీషియల్గా యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ వాట్ హ్యాపన్స్ టు మై రియాక్టెంట్. సో రియాక్టెంట్ అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో స్లోగా కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వెళ్తుందా ఎస్ ఇట్ విల్ స్టార్ట్ టు కమ్ డౌన్. మరి అదే కనుక ప్రోడక్ట్ ఏది ఇది రియాక్టెంట్స్కి ఓకే మరి ప్రోడక్ట్స్కి ఎలా ఉంటుంది ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇట్ విల్ స్టార్ట్ టు స్లోలీ ఇంక్రీజ్ విత్ టైం. సో దిస్ ఈస్ ఫర్ ద ప్రోడక్ట్స్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇవి రెండు ఎక్కడైతే కాన్స్టెంట్గా ఉండిపోతాయో విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఈ పాయింట్ దగ్గర కెమికల్ ఈక్విలిబ్రియం అటైన్డ్ అని చెప్పచ్చు మనం. ఈక్విలిబ్రియం ఇస్ అటైన్డ్ ఎందుకంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇట్ ఈస్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది మారట్లేదు అందుకనే ఈక్విలిబ్రియం ఇస్ అటైన్డ్ అని చెప్పచ్చు మనం. ఓకే ఇక్కడ మన స్టార్టింగ్ సబ్స్టెన్స్ ఏంటి
రియాక్టెంట్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఆర్ మై స్టార్టింగ్ సబ్స్టెన్స్. ఓకే, అండర్స్టూడ్. అండ్ అలానే ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ప్లాటింగ్ ద గ్రాఫ్ ఆఫ్ రేట్ వర్సెస్ టైం, అదే కనుక ఇఫ్ ఐఎమ్ ప్లాటింగ్ రేట్ వర్సెస్ టైం అనుకోండి, సో నాకు ఏం జరుగుతుంది, ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బికమ్స్ స్లోలీ ఈక్వల్ టు బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇక్కడ నేను స్టార్టింగ్ రియాక్టెంట్స్ తీసుకున్నాను అనుకోండి, ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ స్టార్ట్ టు ఇంక్రీజ్ మోర్. సో దిస్ ఈస్ ఫర్ ద సో దిస్ ఈస్ ఫర్ ద బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది, స్లోగా తగ్గిపోతూ బ్యాక్వర్డ్ ప్రాసెస్కి ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ రిప్రజెంట్స్ ద బ్యాక్వర్డ్ ప్రాసెస్. ఓకే, దిస్ ఈస్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. అండ్ అలానే ఫార్వర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి మొదలైనట్లయితే స్లోగా రేట్ తగ్గుతూ ఈ రెండింటికి ఈక్వల్ అవుతాయి అనమాట. సో హియర్ దే బోత్ బికమ్ ఈక్వల్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఈక్విలిబ్రియం ఇస్ అటైన్డ్ అని చెప్పొచ్చు. సో హియర్ వాట్ హ్యాపెండ్ హియర్, ఈక్విలిబ్రియం అటైన్డ్ అని చెప్పొచ్చు అనమాట. సో బేసికలీ దట్ ఈస్ అవర్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఓకే, సో దిస్ ఆర్ ద గ్రాఫ్స్. సో వీటికి సంబంధించి we will try to understand what exactly is equilibrium constant, every single details in the next class. కానీ ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం చేస్తామంటే we'll try to understand how this chemical equilibrium is influenced by various factors. So we'll try to understand a principle that explains, అంటే ఈ కెమికల్ ఈక్విలిబ్రియం కావచ్చు. సో బేసికల్గా మనం తీసుకునే ఈక్విలిబ్రియం, ఓకే, సో this will vary with respect to some factors. సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి కెమికల్ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేయగలవు. ఎటువంటి ఫ్యాక్టర్స్ కెమికల్ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేస్తాయి అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. దాంతోపాటుగా ఒకవేళ డిస్టర్బ్ చేసినట్లయితే, డిస్టర్బెన్స్ ఒక పర్టికులర్ ప్రాసెస్లో జరిగినప్పుడు మనకు ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. సార్ లీచాట్లర్ అప్లికేషన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నా సార్, ఈ పర్టికులర్ సెషన్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. సో బేసికల్గా ఫస్ట్ ఈ లీచాట్లర్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడే ముందు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం. ఓకే, సో ఒకటేంటంటే ప్రెషర్, రెండోది కాన్సంట్రేషన్ అండ్ టెంపరేచర్ కూడా. ఓకే, దెర్ ఇస్ అదర్ వన్ దట్ ఈస్ అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్, సో ఇది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది, అలానే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కూడా ఉంటుంది. కాన్స్టెంట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర. ఓకే, అండ్ ద అదర్ ఫ్యాక్టర్ we will have is, so addition of inert gas, concentration, pressure, temperature, addition of inert gas, and then catalyst అసలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా దీని గురించి కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ లెట్స్ టేక్ ఒక ఈక్విలిబ్రియం ప్రాసెస్ తీసుకుందాం. ఓకే, సో నేను ఏం చెప్తున్నానంటే, లెట్స్ సే ఐ హ్యావ్ రియాక్టెంట్స్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్. ఇది ఒక రియాక్షన్. సో ఈ రియాక్షన్ అనేది ఈ ప్రాసెస్ ఇస్ అట్ ఈక్విలిబ్రియం అనుకోండి. సో ఇటువంటి ప్రాసెస్ని మనం ఎలా డిస్టర్బ్ చేయొచ్చు, ఒకటేంటంటే కాన్సన్ట్రేషన్ ద్వారా డిస్టర్బ్ చేయొచ్చు. కాన్సన్ట్రేషన్ క్యాన్ డిస్టర్బ్ ద ఈక్విలిబ్రియం. సో అంటే వాట్ ఈస్ దిస్ మీన్ ఈస్, ఓకే, నేను కనుక ఇఫ్ ఐఎమ్ యాడింగ్ రియాక్టెంట్, ఏం యాడ్ చేస్తున్నా, యాడింగ్ రియాక్టెంట్, అలానే యాడింగ్ ప్రోడక్ట్, అలానే రిమూవ్ రియాక్టెంట్, అలానే రిమూవ్ ప్రోడక్ట్.
సో ఇక్కడ ఈ 4 కూడా ఈ పర్టికులర్ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేస్తాయి. సో ఈక్విలిబ్రియం దగ్గర మనకి ఏముంటుంది, అట్ ఈక్విలిబ్రియం దగ్గర ద రేట్ ఆఫ్ దిస్ ఫార్వర్డ్ ప్రాసెస్ విల్ బీ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. అంటే బ్యాక్వర్డ్ ప్రాసెస్ ఫార్వర్డ్ ప్రాసెస్ సేమ్ రేట్తో జరుగుతుంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, మారకుండా ఉంటుంది. అలానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా మనకు మారకుండా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వీటి యొక్క కాన్సన్ట్రేషన్స్ని మారుస్తున్నాం. సో మార్చినప్పుడు ఆబ్వియస్గా ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయినప్పుడు మనకు ఈ పర్టికులర్ సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. సో దీని యొక్క బిహేవియర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై లీ చాట్లియర్స్. ఎక్స్ప్లెయిన్డ్ బై లీ చాట్లియర్. సో బేసికల్గా ఇక్కడ సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే the system will try to counteract the effect that you did to the system. Okay, so Lee Chatellier's principle states that whenever a disturbance is created in the system will try to counteract the disturbance that you did to the system. అంటే దాని అర్థం ఏంటంటే, సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇవన్నీ చేసింది ఎవరు, మీ. I did this, correct? So I added reactant, I added product, I removed product, I removed the reactant. సో ఫస్ట్ కేసు వచ్చి ఒకవేళ నేను ఆ రియాక్టెంట్ని యాడ్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు నేను రియాక్టెంట్ని యాడ్ చేశాను కాబట్టి అప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది, కొంత రియాక్టెంట్ని ఇక్కడ యాడ్ చేశాను, సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి, ఇట్ విల్ ట్రై టు రిమూవ్ రియాక్టెంట్. అంటే నాకు రివర్స్గా బిహేవ్ చేస్తుంది, నేను చేసిన దానికి ఇట్ విల్ ట్రై టు కౌంట్రాక్ట్ ద సిస్టమ్. సో ఐ యాడెడ్ రియాక్టెంట్, సో సిస్టమ్ విల్ ట్రై టు రిమూవ్ రియాక్టెంట్. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఇప్పుడు మనకు రియాక్టెంట్ని రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయాలి, ఖచ్చితంగా రియాక్షన్ కనుక ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసినట్లయితే అప్పుడు నాకు అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ అనేది తగ్గిపోతుంది. సో బేసికల్గా అడిషన్ ఆఫ్ రియాక్టెంట్ ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్. కెన్ ఐ సే దిస్ ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్? అంటే నాకు ఈల్డ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అడిషన్ ఆఫ్ ప్రోడక్ట్ చూడండి. సో ఇప్పుడు ఇది ఎవరు చేసేది, నేను ఆ ప్రోడక్ట్ని యాడ్ చేశాను, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు రిమూవ్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ని రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయొచ్చు, ఒకవేళ ప్రోడక్ట్ని అమౌంట్ని తగ్గించాలంటే ఈ ప్రోడక్ట్ని కనుక ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్లో మూవ్ చేసినట్లయితే నాకు అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ తగ్గిపోతుంది. సో అందుకనే మనం కనుక ప్రోడక్ట్ని యాడ్ చేస్తే సిస్టమ్ విల్ యాక్చువల్లీ ఫేవర్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో ఇక్కడ ఇది బ్యాక్వర్డ్ ప్రాసెస్ని ఫేవర్ చేస్తుందంటే కెన్ ఐ సే ద ఈల్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇంక్రీజ్ అవుతుందా? అబ్సల్యూట్గా ఇంక్రీజ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? మరి హౌ అబౌట్ దిస్ రిమూవ్ రియాక్టెంట్? సో ఇక్కడ నేనేం చేశాను, రియాక్టెంట్ని రిమూవ్ చేశాను, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, సిస్టమ్ విల్ ట్రై టు యాడ్ ద రియాక్టెంట్. సో ఇప్పుడు నేను రియాక్టెంట్ని రిమూవ్ చేశాను కాబట్టి సిస్టమ్ వచ్చి రియాక్టెంట్ని యాడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. యాడ్ చేయాలంటే రియాక్షన్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ప్రోడక్ట్ అనేది రియాక్టెంట్ని ఇంక్రీజ్ చేయగలదు. సో దట్ మీన్స్ టు యాడ్ ద రియాక్షన్ హ్యాస్ టు మూవ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. కెన్ ఐ సీ దిస్ ఫేవర్స్ backward process? So that means can I say y percentage of the reactant is increasing? Obviously yield y percent yield percentage of the reactant is increasing. Then how about in this particular case నేను ఇక్కడ ప్రోడక్ట్ని రిమూవ్ చేశాను అనుకోండి, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, సిస్టమ్ విల్ ట్రై టు యాడ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ప్రోడక్ట్ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయగలదు, ఈ ఉన్న రియాక్టెంట్ని కనుక ప్రోడక్ట్ కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు నాకు ఇక్కడ ప్రోడక్ట్ అనేది అడిషన్ జరుగుతుంది. సో దట్ మీన్స్ దిస్ ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్. కరెక్టే కదా? సో కెన్ ఐ సే దిస్ ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్. సో దట్ మీన్స్ ఈల్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇంక్రీజెస్. సో ఇది మీకు తెలిసినట్లయితే కాన్సన్ట్రేషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం దేనికైనా రాసేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఫర్ N2 plus 3H2 forming 2NH3, ఇది ఒక ఈక్విలిబ్రియం ప్రాసెస్ అనుకోండి. రియాక్టెంట్స్ని యాడ్ చేస్తే ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ రియాక్టెంట్స్ని రిమూవ్ చేస్తే
నాకు బ్యాక్వర్డ్ ప్రాసెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ దీనికి అప్లై చేశారనుకోండి, అన్నిటికీ రాయొచ్చు మీరు అక్కడ. హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ సార్, ప్లీజ్ గివ్ సజెషన్. చిన్న ఇట్స్ ఒకటేంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్, సారీ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, దట్స్ వాట్ యూర్ ఆస్కింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్, మీరు అది యూ హ్యావ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. సో ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే, మనం మొదలు పెట్టగానే ఏది ఎంజాయ్ చేయలేరు. ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఒక క్రికెట్ నేర్చుకోవాలనుకోండి, ఫుట్బాల్ నేర్చుకోవాలనుకోండి, సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లెర్నింగ్ ఇట్. అంటే ఒక మొదటి అడుగు మీరు వెయ్యాలి. సో ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, మీరు ఇనీషియల్గా యూ కెనాట్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే మీకు ఫుట్బాల్ ఆడడం కావచ్చు, క్రికెట్ ఆడడం కావచ్చు రాదు. అది నేర్చుకుంటే అప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. యు అండర్స్టాండ్ దిస్? సో ఏదైనా సరే ఇక్కడ ఈవెన్ ఐఎమ్ సెయింగ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఆర్ బేసికలీ ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. క్యూరియాసిటీ ఈస్ ద వన్ థింగ్ దట్ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ సంథింగ్. డిస్ట్రాక్షన్స్ ఉండదు, అన్నీ పోతాయి. సో ఫస్ట్ థింగ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ క్యూరియాసిటీ. నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి అని ఒక ఎలా చెప్పాలంటే, ఇది తెలుసుకోవాలి, ఇది నేను నేర్చుకోవాలి అని ఒక ఆలోచన మీకు ఉండాలి. అంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ గైడ్ యూ ఇన్ దిస్ ప్రాసెస్. అర్థమైందా? ఓకే. యూట్యూబ్ కన్నా క్రాష్ కోర్స్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎక్కువ చెప్తారా సార్? కృష్ణ, ఐ విల్ టెల్ యూ, మీకు ఇక్కడ ఏదైతే అవసరమో ఉన్న సమయంలో బెటర్గా ఏదైతే ప్రిపేర్ అవ్వచ్చు, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ సెషన్స్. మీకున్న సమయాన్ని బెటర్గా ఉపయోగించుకోవడానికి వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో ఇక్కడ అప్లై చేసి చూడండి. ఫర్ ఆల్ యూ విల్ గెట్ ద ఆన్సర్స్ టు దట్. ఓకే, బ్యాక్వర్డ్ ప్రాసెస్ వెళ్తుందా, ఫార్వర్డ్ ప్రాసెస్ వెళ్తుందా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో సిమిలర్గా నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రెషర్. సో సేమ్ థింగ్, ఐ హ్యావ్ ఎ రియాక్టెంట్ ఫార్మింగ్ ప్రోడక్ట్. ఓకే, సో ప్రెషర్ గురించి మాట్లాడాలి అని అంటే, ఫస్ట్ హియర్ యూ హ్యావ్ టు, దేర్ హ్యాస్ టు బీ at least one gaseous reactant or product అనేది ఉండాలి. దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ఒకవేళ ఏవి లేవు అని అనుకోండి, దెన్ ఆబ్వియస్గా ఓకే ఇది ఏదో ఒకటి ఉండి తీరాలి. ఇక్కడ అట్లీస్ట్ వన్ గ్యాషియస్ రియాక్టెంట్ ఆర్ ప్రోడక్ట్ అనేది మనకు మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ నాట్ దేర్, దెన్ ప్రెషర్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ప్రెషర్ అనేది ఏంటంటే ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్యాసెస్ బట్ నాట్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. సో సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రెషర్, నో ఎఫెక్ట్. అందుకనే గ్యాస్ అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ ఎఫెక్టెడ్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ రియాక్టెంట్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఓకే, సో లెట్స్ సే ఐ హ్యావ్ R moles of this reactant and P moles of this product, and I'm saying that both of these are gases. ఇది గ్యాసే, ఇది గ్యాస్ అనుకోండి. ఓకే, జస్ట్ ఒక రియాక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ R moles of reactant, P moles of product ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కేసులో లెట్స్ టేక్ 3 cases. సో మనకి ఇక్కడ 3 cases వస్తాయి. ఒక దాంట్లో ఏంటంటే అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బి గ్రేటర్ దాన్ ప్రోడక్ట్, ఆర్ R could be equal to product stoichiometric coefficient, or R could be less than P. సో ఇటువంటి 3 కేసెస్ అయితే మనకు వస్తాయి. ఓకే, కొన్నిసార్లు మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, దిస్ రిప్రజెంట్స్ ద మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే కొన్నిసార్లు లెట్స్ సే హియర్ యూ హ్యావ్ A plus B దట్ ఈస్ ఫార్మింగ్ C plus D అనుకోండి. సో ఇక్కడ మనకు స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d ఉందనుకోండి. సో ఇక్కడ కూడా మనం 3 కేసెస్ వస్తాయి. సో ఇక్కడ a plus b represents the sum. So a plus b could be greater than c plus d, or a plus b could be equal to c plus d, or a plus b is less than c plus d. ఇలాంటి 3 కండిషన్స్ అయితే వస్తాయి. ఓకే, సో ప్రతి కండిషన్కి ఎలా సిస్టమ్ బిహేవ్ చేస్తుందో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్. నేనేం చేశాను, ఐ హ్యావ్ ఇంక్రీజ్ ద ప్రెషర్. నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేశానంటే అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది,
సిస్టమ్ విల్ ట్రై టు డిక్రీజ్ ద ప్రెషర్. కరెక్ట్. నేను ఏదైతే చేస్తే దానికి నాకు రివర్స్లో సిస్టమ్ అనేది బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం గమనించినట్లయితే నేను ప్రెషర్ని ఇంక్రీజ్ చేశాను. సో ప్రెషర్ని నేను ఇంక్రీజ్ చేశాను కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రెషర్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు ప్రెషర్ని తగ్గించాలి అని అంటే వాట్ ఈస్ ద వే ఆఫ్ రెడ్యూసింగ్ ద ప్రెషర్? ఒకటేంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే కెన్ ఐ సే ద ప్రెషర్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ దిస్ పర్టికులర్ కంటైనర్. సో ప్రెషర్ని ఎలా డిఫైన్ చేస్తాం? ద ఫోర్స్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దిస్ కంటైనర్. ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తాయి, తక్కువ పార్టికల్స్ ఉంటే ఇక్కడ తక్కువ ఫోర్స్ని అయితే అప్లై చేస్తాయి. సో దట్ మీన్స్ నౌ కెన్ ఐ సే దట్, ఓకే లిసన్ టు దిస్, కెన్ ఐ సే దట్ ఇప్పుడు ఇక్కడ నాకు రియాక్టెంట్ సైడ్ మోర్ మోల్స్, ఎక్కువ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో ఈ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ సేస్ దట్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ రియాక్టింగ్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఎక్కువ గ్యాషెస్ పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ తగ్గిపోయాయి అనమాట. సో ఇక్కడ నాకు కెన్ ఐ సే ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఈ పర్టికులర్ కేసులో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ డిక్రీజింగ్. సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ డిక్రీజింగ్ దట్ మీన్స్ ఓకే ఫార్వర్డ్ రియాక్షన్లో వెళ్ళినట్లయితే నాకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజ్ అవుతున్నాయంటే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ ఆల్సో డిక్రీజెస్ ఆన్ ద కంటైనర్. అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతాయి, తక్కువ పార్టికల్స్ ఉంటే తక్కువ ప్రెషర్ని అప్లై చేస్తాయి. సో ఇప్పుడు నేను తక్కువ ప్రెషర్ని అప్లై చేస్తే అంటే దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ప్రెషర్. సో దట్ మీన్స్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద ప్రెషర్ సిస్టమ్ విల్ ట్రై టు డిక్రీజ్ ద ప్రెషర్. సో డిక్రీజ్ చేయడానికి ఏ డైరెక్షన్లో అయితే నాకు డిక్రీజ్ ఇన్ పార్టికల్స్ కనిపిస్తుందో ఆ డైరెక్షన్లో నాకు రియాక్షన్ అనేది మూవ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ నాకు డిక్రీజ్ ఇన్ particles is shown in backward direction. So that means, can I say this favors backward process? Correct? This favors forward process. ఎందుకంటే there is a decrease in number of particles. అంటే yield percentage of product increase అవుతుందా? ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. మరి how about ఈ పర్టికులర్ కేసులో అయితే నాకు number of moles on the reactant side particles అనేది రెండు సేమ్ ఉంది. So here there is no effect. ఓకే, మరి ఈ కేసులో చూడండి ఒకవేళ ఆర్ వాల్యూ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద పి. సో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే సిస్టమ్ ఏ డైరెక్షన్లో అయితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఏ డైరెక్షన్లో అయితే దర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ పార్టికల్స్ ఆ డైరెక్షన్లో మనకు రియాక్షన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ పి ఇస్ గ్రేటర్ అంటే ఇక్కడ ఇట్ విల్ ట్రై టు డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండ్ మూవ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే దిస్ విల్ ఫేవర్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. కరెక్ట్, ఇది బ్యాక్వర్డ్ ప్రాసెస్ని చూపిస్తుంది కదా. సో దట్ మీన్స్ కెన్ ఐ సే హియర్ yield percentage of reactant will increase in this particular case. Correct? Understood? Any doubts still here? Okay, then how about next case? So ఒకవేళ నేను గనక what I'm doing is I'm trying to decrease pressure. సో నేను డిక్రీజ్ ప్రెషర్ చేస్తే అప్పుడు నాకు సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద ప్రెషర్, అంతే కదా. సో ఇప్పుడు ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి? సో రియాక్షన్ మస్ట్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ వెర్ ఇట్, సో రియాక్షన్ మస్ట్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ దెర్ is increase in number of gaseous particles, where there is increase in number of gaseous particles. So if this is the case, అంటే ఇక్కడ మనం మూడు కేసెస్ తీసుకున్నట్లయితే if ఒకవేళ R is greater than P, ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే సో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఆర్ ఇస్ బిగ్గర్ వాల్యూ అంటే ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ పార్టికల్స్ వస్తాయి అంటే ఎక్కువ ప్రెషర్ వస్తుంది. సో దట్ మీన్స్ హియర్ దిస్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. కరెక్ట్, ఓకే. మరి హౌ అబౌట్ దిస్ ఆర్ ఈక్వల్ టు పి? నో ఎఫెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, నో ఎఫెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఒకవేళ ఆర్ ఇస్ లెస్ దాన్ పి అనుకోండి, దాని అర్థం ఏంటి? సో ఇక్కడ ఆర్ వాల్యూలో లెస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కంపేర్డ్ ఇక్కడ ఎక్కువ పార్టికల్స్, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయితే ఇక్కడ ఎక్కువ పార్టికల్స్ వస్తున్నాయి, ఎక్కువ పార్టికల్స్ వస్తే ఎక్కువ ప్రెషర్ వస్తుంది. సో దట్ మీన్స్ దిస్ ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్.
correct? So this favors forward process. So forward process ante can I say yield percentage of P is increasing in this case. Ikkada can I say backward process ante ikkada yield percentage of R is increasing. So this is the effect of pressure on a particular reaction. So మీరు ఇంకోటి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే సాలిడ్స్కి లిక్విడ్స్ కూడా తీసుకుంటారు. సో గ్యాషియస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని మీరు చూడాలి, గుర్తుపెట్టుకోండి. సో కొన్నిసార్లు హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్? కాల్షియం కార్బనేట్ కనుక ఇఫ్ యూ ఆర్ హీటింగ్ దిస్ విల్ ఫార్మ్ CaO plus CO2. సో ఇక్కడ మనకు దిస్ ఈస్ ద ఓన్లీ గ్యాషియస్. సో ఇదేమో మళ్ళీ సాలిడ్, సో ఇది కూడా సాలిడ్. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఫార్వర్డ్ డైరెక్షన్లో చూసినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఎన్ని? 0. ఇక్కడ చూసినట్లయితే నంబర్ ఆఫ్ గ్యాషియస్ పార్టికల్స్ ఇస్ 1, కరెక్ట్? సో దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తే ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఒకవేళ ఈ ప్రాసెస్ నేను కనుక ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్, నేను ఏం చేయాలి? సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి? ఇట్ హ్యాస్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గ్యాస్. సో ఇలా ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది గ్యాస్లోకి వెళ్ళాలి అని అంటే అప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది సిస్టమ్. ప్రెషర్ అనేది సిస్టమ్ అనేది ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలంటే నేను ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఈ పర్టికులర్ ప్రాసెస్లో నేను ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ అనేది ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ద ఓన్లీ వే ఇట్ కెన్ ఇంక్రీజ్ ద ప్రెషర్ ఈజ్ బై మూవింగ్ ద ప్రాసెస్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తే నాకు గ్యాషియస్ పార్టికల్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఆబ్వియస్గా అప్పుడు నాకు ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది ఫేవర్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? సార్ ఒక సబ్జెక్ట్కి 3 or 4 days టైం పడుతుంది, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ సార్? It is, I wouldn't say it is bad or I wouldn't say it is bad. నేను నేర్చుకోవడానికి సమయం పడుతుంది, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వాట్. అంటే నేనేం చెప్తానంటే ఉన్న సమయాన్ని నీకున్న 40 రోజులు కావచ్చు, లేదంటే 45 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉన్నాయో ఆ ఉన్న రోజుల్ని బెటర్గా, ఉన్న సమయాన్ని బెటర్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అది ఒక్కటే ఆలోచించండి. అంటే ఇప్పటికిప్పుడు మీరు ఈ పెద్ద పెద్ద బుక్స్ చదివేస్తారన్నా కుదిరే పని కాదు. రియలిస్టిక్గా ఆలోచించండి. సో ద బెస్ట్ వే ఇస్ స్టిక్ టు ఎన్సీఆర్టీ, లెర్న్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఆబ్వియస్లీ యూ విల్ డూ బెటర్. ఓకే మోహిత్, యూ వాంట్ మీ టు రిపీట్ దిస్ వన్స్ అగైన్? షూర్. సో మనకు ఒక రియాక్షన్ ఉంది, ఈ రియాక్షన్లో ఆర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ద రియాక్టెంట్, పీ ఇస్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది ఒక స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్, ఇది ఒక బ్యాలెన్స్డ్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు 3 కేసెస్ ఉండొచ్చు. ఆర్ కుడ్ బి గ్రేటర్ దాన్ పీ, ఆర్ కుడ్ బి ఈక్వల్ టు పీ, ఆర్ కుడ్ బి లెస్ దాన్ పీ. ఇలా 3 కండిషన్స్ అయితే ఉండొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ రియాక్షన్ అనేది ప్రెషర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అవ్వదా అనే విషయాన్ని నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రెషర్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా. సో నేను కనుక ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినట్లయితే లీ చాట్లెస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని నాకు లీ చాట్లెస్ ప్రిన్సిపల్ చెప్తుంది. సో ఒకవేళ ప్రెషర్ని డిక్రీజ్ చేయాలి అని అంటే రియాక్షన్ని ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి? వేర్ దెర్ ఇస్ డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. నాకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజ్ అయితే ఆబ్వియస్గా ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మోర్ దాన్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్లో తక్కువ పార్టికల్స్ ఉన్నాయి అంటే నాకు ఇక్కడ ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది ఫేవర్ అవుతుంది ఈ పర్టికులర్ కేసులో. ఇక్కడ నో ఎఫెక్ట్, ఎందుకంటే 2 సైడ్స్ ఈక్వల్. అదే కనుక రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ లెస్ దాన్ ప్రోడక్ట్ అనుకోండి, సో లెస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఆబ్టైన్డ్ అట్ ద రియాక్టెంట్. సో అందువల్ల ఏం జరుగుతుంది? నాకు ప్రాసెస్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అందుకని ఇలా స్పెసిఫై చేశాను. ఓకే, మరి హౌ అబౌట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్? నేను ప్రెషర్ని డిక్రీజ్ చేశాను, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది యాజ్ పర్ ద లీ చాట్లెస్ ప్రిన్సిపల్. సో ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలంటే ఎలా మూవ్ చేయాలి? ఇట్ హ్యాస్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ చేయాలంటే మోర్ షుడ్ బి ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆన్ ద ప్రోడక్ట్ సైడ్. సో అప్పుడు ఏం జరగాలి? ఇక్కడ రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ ఇఫ్ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ పీ అనుకోండి, దట్ మీన్స్ రియాక్టెంట్లో ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయి. సో అప్పుడు బ్యాక్వర్డ్ ప్రాసెస్ అనేది ఫేవర్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ, ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్, అందువల్ల నో ఎఫెక్ట్. ఇక్కడ ఆర్ ఇస్ లెస్ దాన్ పీ అంటే పీ ప్రోడక్ట్ యొక్క నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మోర్, హెన్స్ ద ఫార్వర్డ్ ప్రాసెస్ ఇస్ ఫేవర్డ్ అనమాట. అండర్స్టూడ్ మోహిత్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఇలా అయితే మనం తెలుసుకోవచ్చు. ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, మరి హౌ అబౌట్ టెంపరేచర్? సో మనం ఈ పర్టికులర్ రియాక్షన్ ఈ ఆర్ రియాక్టెంట్ ఫార్మింగ్ పీ ప్రోడక్ట్, ఇట్ కుడ్ బి అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇలా ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయినా అవ్వచ్చు, లేదంటే ద సేమ్ రియాక్షన్ ఆర్ రియాక్టెంట్ ఫార్మింగ్ పీ ప్రోడక్ట్.
ఓకే, ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్ కూడా అవ్వచ్చు. అంటే ఎండోథర్మిక్ అంటే ఇట్ అబ్జర్వ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ దెన్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్ వుడ్ టేక్స్ ప్లేస్. సో ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో బేసికల్గా ఈ ప్రాసెస్ ఏంటి, ఇదేమో ఎగ్జోథర్మిక్, అంటే ఇక్కడ డెల్టా హెచ్ ఇస్ నెగటివ్. ఇక్కడ ఏంటిది ఎండోథర్మిక్, అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ డెల్టా హెచ్ అనేది పాజిటివ్ అనమాట. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఏ పర్టికులర్ ప్రాసెస్లో మనం ఈ సిస్టమ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అనేది చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది, సిస్టమ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో ఇప్పుడు సిస్టమ్ కనుక టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే బేసికల్గా టెంపరేచర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ పర్టికులర్ సిస్టమ్ ఆర్ ఏ బాడీ అలా చెప్తాం. సో సిస్టమ్ యొక్క టెంపరేచర్ కానీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు రిలీజ్ మోర్ ఎనర్జీ. సో దట్ మీన్స్ హియర్ డిక్రీజింగ్ టెంపరేచర్ హియర్ ఈ పర్టికులర్ కేస్లో ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్. కెన్ ఐ సే దట్? సో దిస్ పర్టికులర్ కేస్ favors forward process. అంతే కదా? కెన్ ఐ సే ఇట్ లైక్ దిస్? ఆబ్వియస్లీ. ఓకే, సో ఒకవేళ నేను కనుక వాట్ ఐఎమ్ డూయింగ్, ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించాను అనుకోండి, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, యాజ్ పర్ లైజాట్లెస్ ప్రిన్సిపల్ ఇట్ విల్ ట్రై టు డిక్రీజ్ ద టెంపరేచర్. సో ఇప్పుడు టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలనంటే రియాక్షన్ ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి చెప్పండి? ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ ఐ మూవ్? Guys, what is it? What are you guys doing in the chat? What are you guys chatting? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ దిస్, నేను కూడా ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ యువర్ ఏజ్. ఓకే, మనం ఏదైనా నేర్చుకోవాలి అని అంటే శ్రద్ధ లేకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు. మీరు అనుకున్నట్టుగా దెర్ ఆర్ నో మ్యాజిక్స్. ఒక గంటలో నేర్చుకోవాలి, అర్ధ గంటలో నేర్చుకోవాలని అంటే కుదరదు. మీ ప్రయత్నం మీరు చేయాలి, ఉన్న సమయాన్ని బెటర్గా ఉపయోగించుకోవాలి. ద బెస్ట్ వే టు యాక్చువల్లీ పర్ఫార్మ్ వెల్ ఇన్ ఎనీథింగ్, టు డూ వెల్ ఇన్ ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఓన్లీ ఇస్ మీరు మీ శ్రద్ధ. అంటే యూ షుడ్ బి కమిటెడ్ టు ఇట్. ఇది నాకు కావాలి, ఇది నేను తెలుసుకోవాలి, ఇది నేను నేర్చుకోవాలి, అటువంటి మైండ్ సెట్ ఉంటే మాత్రమే యూ కెన్ డూ బెటర్. యూ గెట్ ఇట్? దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే సిస్టమ్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ వుడ్ బిహేవ్. సో ఇక్కడ టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలి అని అంటే అప్పుడు సిస్టమ్ ఏం చేయాలి, ఆల్రెడీ రిలీజ్ చేసే ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇట్ కుడ్ డిక్రీజ్ ద ఎనర్జీ. అంటే కెన్ ఐ సే దిస్ ఫేవర్స్ ద బ్యాక్వర్డ్ ప్రాసెస్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇట్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. కరెక్ట్? అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్? ఈ పర్టికులర్ కేసులో ఇది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్, అంటే ఇక్కడ మనకు ఎనర్జీ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, సో ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది ఎండోథర్మిక్. సో ఈ పర్టికులర్ కేసులో నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు డిక్రీజ్ ద టెంపరేచర్. నేను టెంపరేచర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నించాను అనుకోండి, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ద సిస్టమ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. అంతే కదా? సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇస్ దిస్ రైట్? సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి, ఏ డైరెక్షన్లో అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనం మూవ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ దెన్ దట్ మీన్స్ ష్యూర్గా ఖచ్చితంగా శివాజీ, ఐ వుడ్ లవ్ టు హెల్ప్ యూ గైస్ అవుట్.
ఎక్కడైతే నా అవసరం ఉంటుందో, ఎక్కడైతే యు నీడ్ మీ, ఐ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్ ఫర్ యూ గైస్. యూ కెన్ ఆల్వేస్ కమెంట్. ఏదైనా సార్ ఇది చేయండి సార్ అంటే ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ ఇన్ ఎనీ వే దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే సిస్టమ్ వచ్చి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడు రియాక్షన్ ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి? బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. ఎందుకంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తే నాకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకనే కెన్ ఐ సే దిస్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్, ఫేవర్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అండర్స్టూడ్? సో ఎండోథర్మిక్ రియాక్షన్ టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే దట్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్. మరి ఈ పర్టికులర్ కేసు చెప్పండి, హౌ అబౌట్ దిస్? ఒకవేళ నేను కనుక టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, అప్పుడు సిస్టమ్ ఏం చేయాలని ప్రయత్నిస్తుంది? ఇట్ విల్ ట్రై టు డిక్రీజ్ ద టెంపరేచర్, కరెక్ట్? సో సిస్టమ్ విల్ ట్రై టు డిక్రీజ్ ద టెంపరేచర్. సో ఇప్పుడు సిస్టమ్ కనుక టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలనంటే ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ, అంటే ఇట్ హ్యాస్ టు మూవ్ ద రియాక్షన్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇది రిలీజ్ చేయడం కంటే ఇఫ్ ఇట్ అబ్జర్వ్స్ then obviously it will release the energy. Understood? Is this clear? So that means here it is very clear that this favors forward reaction. Okay? Understood? Is this clear? Ardhamainda? Guys, thank you so much. Thank you so much for the compliments. And ఎప్పుడైనా you can always ask me anything. I'll be available for it. Okay, let's focus. Thank you. Is this clear? Understood? ఇలా అయితే టెంపరేచర్ అయితే వ్యారీ అవుతుంది. ఓకే, దెన్ హౌ అబౌట్ దిస్ అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్? సో ఇక్కడ మనం చూసినట్లయితే రియాక్టెంట్ R, which is a gas, which is forming a product P, which is again a gas. Okay, so let's talk about the addition of inert gas. Addition of inert gas. So inert gas addition, first thing let's say at the constant volume. So constant volume daggara, if you are adding the inert gas, then obviously this will not influence the equilibrium. Okay, sir, ఎందుకు ఈక్విలిబ్రియం ఇన్ఫ్లుయెన్స్ చేయదు అంటే, so here if you are taking about the volume is constant here. So if there is no change in volume, then there is no change in concentration. So here also the number of the concentration will not change. Hence equilibrium is not disturbed anamata. Okay, so అంటే ఇక్కడ R moles, ఇక్కడ P moles ఉంటాయి. ఇక్కడ R by V, P by V. So if this is the concentration, number of moles per unit volume, if this is the concentration, this is always constant at constant volume. అంటే కాన్స్టెంట్ మనం ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ అడిషన్ చేసిన దానివల్ల కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర యాడ్ చేసామనుకోండి, దెర్ ఇస్ నో ఎఫెక్ట్. అదే కనుక ఇఫ్ యూఆర్ డూయింగ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అనుకోండి, అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనుకోండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కాబట్టి, సో వాట్ హ్యాపన్స్ హియర్ you have to understand. Okay, so at constant pressure what is happening here? So that means to maintain this constant pressure, so if you are noticing this, concentration will change here. Constant volume aithe ikkada V and V అని ఉంటుంది. So if I want to maintain at constant pressure, so to maintain this constant pressure, so ikkada ee R by V value, P by V value, so it will move in the direction where there is ఒకవేళ ఇప్పుడు నేను వాల్యూమ్ ఏమవుతుంది, ఒకవేళ ఇఫ్ లెట్స్ సే అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఏం జరుగుతుంది, ఇట్ ఇంక్రీజెస్ వాల్యూమ్, కరెక్ట్? కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర నేను అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఇట్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్, కరెక్ట్? సో ఇది వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి దట్ మీన్స్, ఓకే, ఇక్కడ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనుకోండి. సో దట్ మీన్స్ ఇనిషియల్గా V1, ఇక్కడ V1 volume అనుకోండి. If it is increasing to V2 volume, that means there is a decrease in concentration. Decrease in concentration. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే, ఇట్ విల్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆర్ ద ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్?
ఓకే, సో ఒకటి ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఈక్విలిబ్రియం. అదే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం కానీ ప్రయత్నించినట్లయితే నేను ఇనర్ట్ గ్యాస్ని యాడ్ చేస్తే నాకు సిస్టమ్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సిస్టమ్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సో దట్ మీన్స్ ఆర్ రియాక్టెంట్ ఫార్మింగ్ పీ ప్రోడక్ట్, కరెక్ట్? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ ఆర్ బై వి వాల్యూ డిక్రీజ్ అయింది, పీ బై వి వాల్యూ కూడా డిక్రీజ్ అయింది. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ ఆర్ బై వి, పీ బై వి రెండు డిక్రీజ్ అవుతున్నాయి, అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో సిస్టమ్ వచ్చి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఏ డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ ఉంటాయో అక్కడ నాకు ఆబ్వియస్లీ దట్ ఇంక్రీజెస్ మోర్ కాన్సన్ట్రేషన్. అంటే ఈ అన్ని కేసెస్లో, ఈ పర్టికులర్ కేసులో మనం కానీ చూసినట్లయితే, ఓకే, ఇఫ్ ఆర్ ఇస్ లెస్ దాన్ పి అనుకోండి, దట్ ఫేవర్స్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఒకవేళ ఆర్ ఇస్ ఈక్వల్ టు పి, నో ఎఫెక్ట్. ఒకవేళ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ పి అనుకోండి, ఇట్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ ప్రాసెస్. సరే, ఎందుకు ఈ కేసులో ఫార్వర్డ్ ప్రాసెస్ అంటే, మనం ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఈ రెండిట్లో కాన్సన్ట్రేషన్స్ తగ్గిపోతున్నాయి. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలంటే ఏ కేసులో కాన్సన్ట్రేషన్ బెటర్గా ఇంక్రీజ్ అవుతుంది? మోర్ ద నెంబర్ ఆఫ్ మోల్స్, మోర్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో అందుకనే ఇట్ విల్ మూవ్ ద రియాక్షన్ ఇన్ ద ఫార్వర్డ్ ప్రాసెస్. ఈ పర్టికులర్ కేసులో బ్యాక్వర్డ్ ప్రాసెస్. ఎందుకంటే బ్యాక్వర్డ్ ప్రాసెస్లో చూస్తే ఇక్కడ ఆర్ నెంబర్ ఇస్ మోర్, ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మోర్, హెన్స్ ద నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఇంక్రీజ్, విల్ ఆల్సో బి మోర్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ డౌట్స్ గైస్? అర్థమైందా? అండ్ ద ఫైనల్ వన్ అబౌట్ ద క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ ఎప్పుడూ కూడా ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ the rate of reaction, ante tappa it do not disturb the equilibrium. So catalyst actually do not disturb the equilibrium. కానీ ఇవి ఏం చేస్తాయంటే గ్రాఫికల్గా నేను కానీ గమనించినట్లయితే, సో ఒకవేళ ఇది ఇఫ్ ఐఎమ్ ప్లాటింగ్ ఎ టైమ్ వర్సెస్ ద రేట్ గ్రాఫ్, ఒకవేళ మనకు మామూలుగా ఓకే, సో ఇక్కడ నాకు ఒకవేళ ఫార్వర్డ్ రియాక్షన్లో ఇక్కడ ఈక్విలిబ్రియం అటైన్ అయింది అనుకోండి ఈ పాయింట్ దగ్గర. సో దిస్ ఈస్ ఫర్ వాట్? ఫార్వర్డ్ రియాక్షన్. ఓకే, అండ్ అలానే ఇదేమో ఒక బ్యాక్వర్డ్ రియాక్షన్ అనుకోండి. సో ఇక్కడ ఈ బ్యాక్వర్డ్ రియాక్షన్ దగ్గర నాకు ఈక్విలిబ్రియం అనేది ఈ పాయింట్ దగ్గర, దిస్ ఈస్ ఫర్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఇక్కడ వితౌట్ క్యాటలిస్ట్, ఓకే, వితౌట్ క్యాటలిస్ట్ ఇలా జరిగింది అనుకోండి. మరి విత్ క్యాటలిస్ట్ ఏం జరుగుతుందంటే ఈక్విలిబ్రియం అనేది ఇంకా త్వరగా అటైన్ అవుతుంది, ఇక్కడ త్వరగా అటైన్ అవుతుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ ద ఈక్విలిబ్రియం. సో హియర్ మనకు రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రాసెస్, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ మాత్రమే మారుతాయి. ఇక్కడ ఈక్విలిబ్రియం అటైన్ అయ్యేది ఇంకా త్వరగా ఈక్విలిబ్రియం అవుతుంది. సో బట్ ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ డిస్టర్బ్. బట్ the catalyst only influences the rate of reaction. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ స్లో ఉంది, ఇక్కడ స్పీడ్గా ఉంది కాబట్టి ఈక్విలిబ్రియం త్వరగా అటైన్ అయిపోయింది అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రేట్ ఆఫ్ it is not influencing the chemical equilibrium. Understood? Any questions? Any questions guys? Any more questions? King Gamer, Jessica, Trisha. Any more questions? Sivaji, Kuladeep. So we will conclude in today's session. Repata session lo equilibrium constant ki sambandhinchi we will try to solve questions. We will try to look at the factors that controls this equilibrium equilibrium constant. Everything we'll discuss in the next session. Okay, calculations related to equilibrium constant aithe next session lo cheddam. Okay, this is only about the basics to physical and chemical equilibrium. Ye system ela behave chestundani dani gurinchi maatladam. And ee Lee-Chatelier's principle is really, really important. Endukante the questions have been asked on Lee-Chatelier's principle. Okay. Physical chemistry to high weightage chapters cheppandi. Okay, physical chemistry lo high weightage chapters.
I can tell you easy chapters. Okay, easy chapters ante chemical bonding, atomic structure, mole concept and stoichiometry. All this are easy and they have a good weightage. Okay, కష్టమైన చాప్టర్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీ, వన్ ఇస్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకే, కొన్నిసార్లు దెర్ ఆర్ ఈజీ క్వశ్చన్స్. లీ చాట్లెస్ ప్రిన్సిపల్ అలాంటి వాటి గురించి అడిగితే చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ కూడా. ఓకే, ఇవి ఎందుకు నేను కష్టం అని చెప్పను, ఎందుకంటే దెర్ ఈస్ మోర్ ప్రాబబిలిటీ దట్ దే విల్ కపుల్ ద క్వశ్చన్స్ అండ్ దెన్ ఆస్క్ యూ. అంటే క్వశ్చన్స్ని కపుల్ చేసి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే కెమికల్ ఈక్విలిబ్రియంని, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ థర్మోడైనమిక్స్, ఈ మూడింటిని కపుల్ చేసి అడగచ్చు అనమాట. But that is possible in advance, but in mains the questions will be direct and simple, and I think this chapters you can do for sure. So ఒకటి ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ చెప్పాం, అలానే మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాయికియోమెట్రీ, అండ్ ద అదర్ వన్ ఇస్ కెమికల్ బాండింగ్, అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ is also important. You will get a question of 1 to 2 questions from thermodynamics, so you can solve it. So ఇంకొకటి ఒక చిన్న విషయం, how many of you are in this session? Sir, నేను కొంచెం ఇప్పటి వరకు ప్రిపేర్ అయితే అయ్యాను, బట్ I haven't got that confidence in me that I will perform well in the exam. అంటే ఇట్లాంటి కాన్ఫిడెన్స్, ఐఎమ్ మిస్సింగ్ ద కాన్ఫిడెన్స్, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ పర్టికులర్ సెషన్లో? ఇస్ దెర్ ఎనీ వన్ లైక్ దట్? సార్ నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను అనేవాళ్ళు ఉంటారు. సార్ నాది ప్రిపరేషన్ ఇంకా మోడరేట్గానే ఉంది అనేవాళ్ళు ఉంటారు. లేదా సార్ నేను ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను సార్ అనేవాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడున్నా, ఏ పాయింట్ ఆఫ్ ప్రతి ఒక్కరూ డిఫరెంట్, ఎవ్రీ జర్నీ ఇస్ డిఫరెంట్. ఓకే, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఏంటంటే ఉన్న సమయాన్ని బెటర్గా ఉపయోగించుకోండి. ఈ టైంలో మీరు ఉన్న సమయాన్ని బెటర్గా ఉపయోగించుకోవడం అంటే ఏంటంటే, హౌ క్యాన్ యూ ప్లాన్ స్టఫ్, అంటే ప్లాన్ యువర్ స్టఫ్, వాట్ యూ రియలీ వాంట్ టు డూ, ప్లాన్ ఇట్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ ఇస్ లెర్న్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. సో ఉన్న సమయంలో ద బెస్ట్ వే టు లెర్న్ ఇస్ త్రూ ఎన్సీఆర్టీ. సో మీరు ఏదైనా కొత్త కొత్త బుక్స్ యూజ్ చేయకండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సార్ లేదు సార్, నేను ముందు నుంచి ఇదే బుక్ ఫాలో అవుతున్నాను, ముందు నుంచి బాగా ఫాలో అయ్యాను, బాగా ప్రాక్టీస్ చేశాను, సో ఇప్పుడు కూడా ఇదే బుక్ ఫాలో అవుతానంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాట్ ఓన్లీ ఐఎమ్, ఇట్స్ యువర్ కాల్ అండ్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. లేదు సార్ నేను ఇప్పుడే ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఇట్, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవ్రీథింగ్ అని ఇటువంటి ఇలా మీరు అనుకున్నట్లయితే వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్ స్టిక్ టు ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ చదవండి చాలు. ఎందుకంటే ప్రతి చాప్టర్ మీరు కొంచెం ఈజీగా ఫినిష్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బీ కవరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ విల్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, ఎన్సీఆర్టీ దాంతోపాటు పీవైక్యూస్ చేయండి సరిపోతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ హూ డి నాట్ రిజిస్టర్ ఫర్ MVSAT, రిజిస్టర్ చేసుకోండి. దిస్ ఇస్ ద లాస్ట్ వీక్ ఫర్ ఆఫ్లైన్, దట్ ఈస్ 9th and 10th December 2023. Don't forget to register for MVSAT. You know, in offline there are a lot of things that you are going to get. 10% additional scholarship that you will get just for attending offline. ఆఫ్లైన్లో మీరు అటెండ్ అయితే ఒక 10% ఎక్స్ట్రా స్కాలర్షిప్ అయితే మీకు ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఇఫ్ యూఆర్ రైటింగ్ ఇట్ ఆఫ్లైన్, యూ విల్ గెట్ ఎ వేదాంతు మినీ స్టడీ ప్యాక్. ఓకే, ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ వుడ్ బి ఇన్ ద ప్యాక్. Okay, thank you so much. I hope you enjoyed. Thank you, Jessica. Thank you so much. It means a lot that you guys have enjoyed the session. I will see you guys in the next session. So before I end the session, ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ స్కాన్ ద QR code అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. యూ నో దాట్ ఎవ్రీ సింగిల్ చాప్టర్కి సంబంధించిన నోట్స్, ఎవ్రీథింగ్ వీ షేర్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ subscribe to the channel, please subscribe to the channel. Okay, thank you guys. I'll see you in the next session. The next session would be tomorrow. Until then, take care. Bye bye.